పరిశుద్ధ అగ్ని సేవకుల సహవాస కూడిక 2025 ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కల్వరి పెంతెకోస్తు చర్చ్, పద్మజ థియేటర్ ఎదురుగా, మల్కీపురం, తాడివారిపేట. మరిన్ని వివరాలకు 9963604305 మరియు 9704424105. ఒంగోలులో దహించు అగ్ని వాగ్దాన కూడిక 2025 ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, ఒంగోలు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డబల్ 072 మరియు 73.
హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనకి యేసు ప్రభువారు ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. అదేంటంటే, నేను వెళ్ళిపోతున్నాను కానీ నేను పరిశుద్ధాత్మను మీ వద్దకి పంపుతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవచనం రాయబడి ఉంది. ఆ ప్రవచనం ఏంటంటే, ప్రవచనం అంటే జరగబోయేదాన్ని ప్రవచనం అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఏంటో తెలుసా అండి? అంత్య దినముల్లో మనుషులందరిపైన, అంటే చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే, గొప్పవారైనా సరే, పేదవారైనా సరే, అందరిపైన దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడంట. హల్లెలూయా. ఈ అంత్య దినముల్లో పరిశుద్ధాత్మ దేవుడు అందరిపైన కుమ్మరింపబడబోతున్నాడు. క్రైస్తవులమైన మనము, నేను భక్తి చేశానా, నేను ప్రార్థన చేశానా, నేను వాక్యం చదువుకున్నానా, మందిరానికి వెళ్ళానా, ఈ అనుభవంతో మనం సరిపెట్టుకోకూడదండి. మరి ఒక అనుభవం ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నారండి? మీరందరూ దేవుని ఆత్మను పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకిస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మని యేసు ప్రభు వారు పరిచయం చేశారు. యేసు ప్రభు ఈ భూమిలో ఉన్న దినాల్లో పరిశుద్ధాత్మ దేవుణ్ణి పరిచయం చేశారు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మని గురించి ఎలా పరిచయం చేశారు? అసలు ఈ పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎందుకు పొందుకోవాలి? క్రైస్తవులైన మేము ఎందుకు పొందుకోవాలి ఆయనని? ప్రతి ఒక్కరు పొందుకోవాలండి. ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ అని లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి కొరకు ఇవ్వబడినవాడు. ప్రతి ఒక్కరు రక్షింపబడిన ప్రతి ఒక్కరు ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మని పొందుకోవాలనే ఆశను, కోరికను కలిగి ఉండాలి. హల్లెలూయా. సో యేసు ప్రభువారు పరిశుద్ధాత్మని ఎలా పరిచయం చేశారు మనకి అని కొన్ని విషయాలను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి మన జీవితంలో? ఆయన పని ఏంటి? ఆయనను ఎందుకు పొందుకోవాలి మనము? ఆయన వస్తే, పరిశుద్ధాత్మ దేవుడు గనక మన లోపలికి వస్తే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి రాగానే ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మిమ్మల్ని ఒప్పింప చేస్తాడు. అందరు నోరు తెరిచి చెప్తారా? ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఒప్పింప చేస్తాడు. ఒప్పింప చేయు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ మాట ఎవరో చెప్పట్లేదండి, సాక్షాత్తుగా యేసు ప్రభువారే ఈ మాట చెప్తారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పుని గూర్చియు ఒప్పింప చేయనంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి రాగానే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీవు అడిగి పొందుకోగానే ఆయన మొట్టమొదట చేసే పని ఏంటంటే నిన్ను ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే, మనముగా మన తప్పులను అంత త్వరగా తెలుసుకోము. మనం ఏ తప్పు చేశామో మనకి తెలీదు. దేవుని దృష్టిలో ఏ పాపము చేశామో మనకి తెలీదు. ఈ రోజుల్లో పాపం ప్రతి చోట కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇది అసలు పాపమే కాదు కదా, ఇది పాపం అంటారేంటి? చిన్న చిన్న అబద్ధాలు పట్టుకుని ఇది పాపం అంటారేంటి? చిన్న చిన్న దొంగతనాలు పట్టుకుని ఇది పాపం అంటారేంటి అని పాపాన్ని కామన్ చేసే రోజులో, అది కూడా పాపం కూడా సామాన్యమైనదే అని చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. మరి ఇలాంటప్పుడు మనిషి తన పాపాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎప్పుడు పశ్చాత్తాపపడతాడు? ఎప్పుడు దేవుని యొద్దకు వస్తాడు? ఎప్పుడు దేవుని రాకడ కొరకు సిద్ధపడతాడు?
నీకు నువ్వుగా నీ పాపాన్ని ఎప్పటికీ గ్రహించలేవు. దేవుని నిన్ను వేరు చేసినది ఏదియో నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు. నువ్వు ఎప్పుడు గ్రహించగలుగుతావంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడు. ఇదిగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇదిగో నువ్వు దేవునికి ఇష్టం లేని కార్యం చేస్తున్నావు, నీ ఇంటిలో దేవునికి హేయమైన వస్తువులు కొన్ని ఉన్నాయి. ఈ ఒప్పింపు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు జరుగుతుంది. యేసు ప్రభు పరిశుద్ధాత్మని ఎలా పరిచయం చేస్తున్నాడంటే ఒప్పింపజేసే ఆత్మనిగా, కన్విక్ట్ చేసే ఆత్మనిగా యేసు పరిశుద్ధాత్మని మనకి పరిచయం చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే నీలో ఆ కన్విక్షన్ వస్తుంది, ఆ రియల్ మారు మనసు, రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వచ్చాక ఆ పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. అయ్యో నేను తప్పు చేశాను, నా దేవునికి విరోధమైన పాపం చేశాను, నా దేవుని నేను బాధ పెడుతున్నాను, ఈ చెడ్డ అలవాట్ల వల్ల నా దేవుణ్ణి బాధ పెడుతున్నానని నీలో ఒక పశ్చాత్తాపాన్ని ఎవరు కలుగ చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, ఆయన ఆత్మని పొందుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. రెండవదిగా ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే నీ లోపలికి రాగానే ఆయన చేసే పని ఏంటంటే నీతో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఎంత ప్రేమించిన వారైనా మనతో 24 గంటలు ఉండరు కదండి, 24 గంటలు మనతో ఉండరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన పేరేంటో తెలుసా? నీతో ఉండే పరిశుద్ధాత్మ దేవుడు, నీతో 24 గంటలు ఉండే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వచ్చే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఎక్కడ ఉన్నా, కూర్చున్నా, నుంచున్నా, నువ్వు ఎక్కడున్నా ఆయన నీతో పాటు ఉంటాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండి ఈ భూమిలో ఆయన సేవ చేసిన తర్వాత ఆయన దినాలు ముగించుకుని ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతున్నానని, నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని వదిలేసి అని శిష్యులతో చెప్పినప్పుడు వాళ్ళు చాలా కలవరపడ్డారు. ప్రభువా, ఇన్ని రోజులు నువ్వు మాతో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, మేము ఎక్కడికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్తాం, మాకు ఎవరు సహాయం చేస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అని వారు బాధతో దిగులుతో ఉన్నప్పుడు యేసు అంటున్నాడు, లేదు లేదు, నేను వెళ్ళిపోతున్నానేమో, కానీ నేను వెళ్ళి నేను మీ కొరకు ఒక పరిశుద్ధాత్మని పంపిస్తాను, నేను మీకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడు అంటే నీతో సదాకాలం ఉంటాడు. ఏంటి చెప్పండి? సదాకాలం ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసే రెండవ పని ఏంటంటే ఆయన నీతో ఉండబోతున్నాడు. 24 గంటలు ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీతో ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీ లోపలే ఉంటాడు. ఇంతకంటే ధన్యత ఏం కావాలి? ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమి కావాలి? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన దేవుడు, ఆయన నీ లోపల ఉండడానికి వస్తున్నాడు, నీ హృదయం లోపల ఉండడానికి వస్తున్నాడు, నీతో ఎల్లప్పుడూ ఉండడానికి వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మని కలిగిన వారు గొప్ప ధన్యులండి. ఎందుకంటే వారితో పాటు వాళ్ళొక్కలే ఉండట్లేదు, ఎల్లప్పుడు ఎవరుంటున్నారంటే పరిశుద్ధాత్మ కూడా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎల్లప్పుడు ఎవరు ఉంటున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. యేసు ఎలా పరిచయం చేస్తాడో పరిశుద్ధాత్మని నేను చెప్తున్నానండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంధముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పెను. హల్లెలూయా. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు రాగానే జరిగే కార్యం ఏంటో తెలుసా? మీరు సాక్షులుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి సాక్షులుగా ఉంటారు. మీకు మీరుగా, మనకి మనముగా
ఒక చక్కటి జీవితాన్ని జీవించలేము, సాక్షి కలిగిన జీవితాన్ని జీవించలేము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఒక ఎడిషనల్ శక్తిని పైకి దిగి వస్తుందంట. ఆయన రాగానే ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ఏం చేస్తుందో తెలుసా? యూదయ, యెరూషలేము, సమరయ, బూది గంతములంతటా నిన్ను సాక్షిగా నిలవబడుతుంది. యేసు ప్రభుకు ఒక సాక్షులై ఉంటారు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చినప్పుడు. మీ లోపలికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మీరు ఎలా ఉంటారంటే యేసయ్యకి ఒక సాక్షులుగా ఉంటారు. మీ జీవితాన్ని చూసిన వారు చెప్తారు, ఈయన్ని చూస్తే యేసుని చూసినట్టుందండి, ఈమెను చూస్తే యేసుని చూసినట్టుంది, యేసులో ఉన్న ప్రేమ కనిపిస్తుంది ఈమెలో, యేసులో ఉన్న జాలి కనిపిస్తుంది ఈమెలో, యేసులో ఉన్న కరుణ కనిపిస్తుంది ఈమెలో, యేసులో ఉన్న పరిశుద్ధత కనిపిస్తుంది ఈమెలో. ఈ సాక్ష్యము ఎవరి ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్మని ఎవరైతే పొందుకుంటున్నారో వారు దేవునికి సాక్షులుగా, యేసుకి సాక్షులుగా ఈ లోకములో ఉండగలుగుతారు. హల్లెలూయా. మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు ఈ పరిశుద్ధాత్మని పొందుకోవడానికి ఆరాటపడండి, ఆశపడండి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చూడండి. 4వదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఏంటో చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. జ్ఞాపకము చేయు పరిశుద్ధాత్మ దేవుడు. యేసు చెప్పిన సంగతులను, వాక్యాన్ని, వాక్యమే దేవుడు. ఈ వాక్యానుసారంగా నీవు నడుచుకోవాలంటే ఆ వాక్యాన్ని నీకు ఎప్పుడూ క్షణము జ్ఞాపకం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, వాక్యంలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, యేసయ్య ఇలా ఉండమని చెప్పారు కదా అని నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేసి యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నువ్వు ఒక చక్కటి జీవితాన్ని బ్రతకాలంటే ఈ పరిశుద్ధాత్మ సహాయము ప్రతి క్రైస్తవుడికి ఎంతో అవసరమై ఉంది. హల్లెలూయా. 5వదిగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసయ్య ఎలా పరిచయం చేస్తున్నారంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. హల్లెలూయా. నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, సర్వసత్యములోనికి నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజుల్లో చాలా దుర్బోధలు వస్తున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్మ లేదంటారు, కొంతమంది స్వస్థతలు లేవంటారు, కొంతమంది యేసుక్రీస్తే లేడు అంటారు. ఎన్నో దుర్బోధలు ఉన్నాయి. నీకు సత్యం ఏంటో ఎలా తెలుస్తుంది? ఏది నిజమైన బోధ ఎలా తెలుస్తుంది? ఏది వాక్యానుసారమైన బోధ ఎలా తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఎవరైతే ఆత్మచేత నింపబడుతున్నారో సర్వ సత్యములోనికి, పూర్తి సత్యములోనికి నిన్ను నడిపించేవాడు ఎవరంటే, నీకు దిక్సూచిగా ఉండి నిన్ను నడిపించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నాకు ఈ పరిశుద్ధాత్మ కావాలి, నేను ఈ ఆత్మచేత నింపబడాలి, ఈ పరిశుద్ధాత్మ నా పైకి రావాలి, నేను ఈ ఆత్మని పొందుకోవాలన్న వారు మీ చేతులెత్తి చూపించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరినీ నింపబోతున్నాడు, మీ అందరినీ నింపబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వస్తే 5 కార్యాలు జరుగుతాయని. మొట్టమొదటిగా ఆయన ఒప్పింప చేస్తాడని చెప్పాను. రెండోదిగా మనతో ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పాను. మూడోదిగా మనల్ని సాక్షులుగా నిలవబెడతాడని చెప్పాను. నాలుగవదిగా మనకి సమస్తమును యేసు బోధించిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడని చెప్పాను. 5వదిగా మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ ఎవరో ఏ భక్తుడో చెప్పిన మాటలు కాదండి. ఏ భక్తుడో పరిశుద్ధ గ్రంథంలో రాయలేదు ఈ మాటలని. సాక్షాత్తుగా యేసు నోట నుండి పరిశుద్ధాత్మ నిమిత్తమై పలకబడిన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో వచ్చి పరిచయం చేయలేదు. సాక్షాత్తుగా యేసు దేవుడు పరిశుద్ధాత్మని పరిచయం చేశాడు. ఆయన్ని పొందుకోండి అని చెప్పింది కూడా ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న మీ అందరి పైకి దిగి రాబోతున్నాడు. ఈరోజు మీరందరూ దేవుని ఆత్మచేత నింపబడబోతున్నారు. 120 మంది మేడగదిలో కూడుకుని ఉండగా దిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ దేవుడు
మిమ్మల్ని దర్శించడానికి దిగి రాబోతున్నాడు, మిమ్మల్ని ముట్టడానికి దిగి రాబోతున్నాడు, మీ లోపల వాసం ఉండడానికి దిగి రాబోతున్నాడు. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. యేసయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత ఎంతో మీరందరితో మాట్లాడుటకు కృపనిచ్చావయ్యా. ఇక్కడున్న అందరూ నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను వరమును పొందుకొందురుగాక. యేసు నామములో నింపబడుదురుగాక. నీ ఆత్మ శక్తి చేత వారు నింపబడుదురుగాక. ప్రతి బంధకములు యేసు నామములో విప్పబడునుగాక. నీ బిడ్డలకు మేలు చేయయ్యా, అద్భుతం చేయి తండ్రి. నీ కార్యము జరిగించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ మీ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. పరిశుద్ధ అగ్ని సేవకుల సహవాస కూడిక 2025 ఫిబ్రవరి 6వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కల్వరి పెంతెకోస్తు చర్చ్, పద్మజ థియేటర్ ఎదురుగా, మల్కీపురం, తాడివారిపేట. మరిన్ని వివరాలకు 9963604305 మరియు 9704242105. ఒంగోలులో దహించు అగ్ని వాగ్దాన కూడిక 2025 ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, ఒంగోలు. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. పరిశుద్ధ (940072 మరియు 73). కాకినాడలో దహించు అగ్ని వాగ్దాన ఆశీర్వాద కూడిక ఫిబ్రవరి 12వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం అంబేద్కర్ భవన్, పాత బస్టాండ్ రోడ్, కాకినాడ. మరిన్ని వివరాలకు 8522866868 మరియు 9494940073 మరియు 74. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.